బాగుంది. మొన్న పిడిసి వచ్చి బాధపడుతుంది, ఎట్లుంది ఏం కథ? దేవుని వల్ల బాగుందన్న. ఫిట్స్ వచ్చి దాదాపు ఒక 3 రోజులు అసలు ఏం గుర్తు లేకోకుండా అయిపోయింది. నువ్వు కూడా వచ్చి ప్రార్థన చేసి మా అమ్మ వాళ్ళని నా భార్యని బలపరిచి ధైర్యం చెప్పిపోయినావంట. కానీ అసలు ఒక 3 రోజులు నాకు ఏం జరిగిందో గుర్తులేదన్న. హాస్పిటల్కి కూడా తీసుకుపోయినారు. ఒక 3 రోజులు నేనేం మాట్లాడినానో నాకేం జరిగిందో కూడా గుర్తులేదు. అంటే ఫిట్స్ ఇది తలకు ఆపరేషన్ చేసినప్పుడు తలలో కొంచెం ఎముక కుళ్ళిపోయిన ఎముక, కరెంట్ షాక్ వల్ల కుళ్ళిపోయిన ఎముక తీసేటప్పుడు కొంచెం నొప్పి అనిపించి అరిసినప్పుడు డాక్టర్ అది అలాగే ఉంచేశాడు. దానివల్ల కొంచెం అట్లా అప్పుడప్పుడు ఒకసారి సంవత్సరానికో 2 సంవత్సరాలకు అట్లా ఒకసారి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈజీ తలకు తీసి కంటిన్యూగా 3 సంవత్సరాలు మెడిసిన్ వాడాలని చెప్పాడన్న. ప్రార్థన చేయండి. ఏం కాదు, దేవుడు సాయం చేస్తాడు. నిజంగా అన్న, దేవుడే నిన్ను ఆదరిస్తాడు అన్న. దేవుడే నీకు సాయం చేయాల. అవునన్న. ఇంతవరకు దేవుడు కాపాడినాడు. ఈ 2 మాసాలు కాపాడి 3వ మాసంలోకి ప్రవేశపెట్టినాడు. గత 7 సంవత్సరాల నుంచి కూడా ప్రభు యొక్క ప్రేమ వల్ల కాపాడబడుతున్నానన్న. కాపాడతాడు. అందుకని దేవుని వాక్యంలో కీర్తన 17వ అధ్యాయం 9వ వచనంలో ఓ మాట రాయబడింది, ఒకడు తన కనపాపను కాపాడినట్లుగా దేవుడు నిన్ను కాపాడని ఉంది. ఒకడు తన కనపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడు. మన దేవుడు ఎలాంటి వాడంటే, ఒక కనపాపను ఎలాగైతే మనకు తెలియకుండానే మన మెదడుకి దేవుడు ఇచ్చినటువంటి మెచ్యూరిటీ ఏంటంటే, కంటికి ఏది తగలకుండా ఏది జరిగినా చేయి వెంటనే వెళ్ళి కాపాడుతుంది. అవును. అలాగనే మన ప్రభు అయిన దేవుడు మన కంటికి కనపడాడు, కానీ తన కనుపాపను ఎలా కాపాడుకోవాలో ఆయనకు తెలుసు. అందుకనే దేవుడు ఇప్పుడు దాకా మనం బ్రతుకున్నామంటే దేవుని కృపనాగన. దేవుడు ఇంకా నీకు రాబోయే దినాల్లో తన పునరుద్ధాన శక్తినిచ్చి నీకు సహాయం చేస్తాడు. ధైర్యం ఉండాలి. ఏ మనుషుల ద్వారా మనకు సహాయం రాదు, ప్రభు మీద అనుకోవాలి. అందుకని అరణ్యంలో ప్రభు మీద అనుకొని వచ్చుచున్నది ఎవరని పరమగీతం 8:5 రాయబడింది. కాబట్టి ప్రభు మీద అనుకున్నట్టు ద్వారా నువ్వు కాపాడబడతావు. మనుషులు ఎవరు మనకు సాయం చేయలేరు, దేవుడు ఒక్కడే సాయం చేస్తాడు. దాదాపు మీరు చూస్తున్నారు, గత 7 సంవత్సరాల నుంచి కూడా ఏ మనుషుడు నన్ను ఆదరించిన వాడు కాదు, కానీ దేవుని యొక్క ప్రేమ నన్ను కాపాడుతుంది. దేవుడు నన్ను బ్రతికిస్తూ ఉన్నాడు. అది దేవుని కృప ఎటువంటిదంటే, దేవుని కృప చెడిపోయిన మానవుల ఎడల, పడిపోయిన మానవుల ఎడల ఆయన కృప నిరంతరం చూపేటువంటి వాడుగా ఉన్నాడు. అర్థమైంది. కాబట్టి అనుదినము నిన్ను కాపాడుతున్నాడు, శిస్తున్నాడు, అక్కడిస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో ఏం సంభవించినా, నేను చాలాసార్లు అనుకున్నాను, అసలు నా పరిస్థితి ఇలాగ అయిపోయింది కదా, నేను ఎలా బతుకుతాను, నా భార్య పిల్లల్ని ఎలా పోషించుకుంటాను, నా కుటుంబం, నా తల్లి వాళ్ళు నాకు సేవ చేయడానికే సరిపోతారు కదా, నన్ను ఎవరైనా నా బంధువులు ఆదరిస్తారేమో, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది, వాళ్ళు ఆదరిస్తారేమో అనుకున్నాను. ఎవరు నన్ను ఆదరించిన వాళ్ళు కాదు, ధైర్యపరిచిన వాళ్ళు కాదు, ప్రేమించిన వాళ్ళు కూడా కాదు, దగ్గరకు వచ్చి చేరదీసే మాటలు చెప్పిన వాళ్ళు కూడా కాదు, కానీ ప్రభు నన్ను కాపాడుతున్నాడు. అదే మరి విషయం ఏంటంటే, గొప్ప విషయం దీంట్లో ఏంటంటే, నాకు ఏది లేదు కదా, నాకు ఎవరు ఏ సాయం చేయరు కదా అనుకోకూడదంట. అట్లా అనుకుంటే మనం దేవుని శక్తిని తక్కువ చేసినట్టు. దేవుని శక్తిని కానీ దేవుని బహుబలమును కానీ మనం తక్కువ చేసినట్టు. అందుకనే ఎవరు లేకపోయినా దేవుడు మనతో ఉన్నాడు. అందుకనే ఆసాపు కీర్తనలో రాయబడింది, ఆకాశమందు నీవు నాకుండగా లోకం లేదు నాకు ఏది అక్కరా లేదు. అది గొప్ప విషయం. కాబట్టి నీ విషయంలో దేవుని ప్రణాళిక చాలా గొప్పది. దేవుడు అనుదినంగా కాపాడుతున్నాడు, పోషిస్తున్నాడు, ఏం భయపడకూడదు. అవునండి, నేను అదే అనుకుంటానన్నా. చాలాసార్లు నాలాగా చాలా మంది చిన్న చిన్న సమస్యలు వచ్చేసరికి సంఘంలో కూడా చాలా మంది విశ్వాసుల్లో, ఈ దినాల్లో ఉన్న విశ్వాసుల్లో చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న కష్టాలు వచ్చేసరికి దేవుడు మాకు ఎక్కడ సహాయం చేస్తాడు, దేవుడు మమ్మల్ని ఎక్కడ నడిపిస్తాడు, దేవుడు మమ్మల్ని ఎక్కడ పోషిస్తాడు అని చెప్పి వెనుకడుగు వేసి కృంగిపోయి లోకంలో కలిసిపోయే వాళ్ళని చాలా మందిని చూస్తూ ఉన్నాం. అసలు నా విషయంలో 7 లాగా మంచంలో పడి ఉన్నా కానీ నాకు ఆహారం తినిపిస్తున్నాడు, పోషిస్తున్నాడు, నాకు అనారోగ్యంలో సహాయం చేస్తున్నాడు. అసలు దేవుని ప్రణాళిక, దేవుని ప్రేమ గొప్పదన్న మన పట్ల.
ఆకాశ పక్షులు చూడడు ఇత్తడు కోయవు అన్నాడు. అవును. విత్తవు కోయవు, అవును. ఆయనను వాటిని మీ పరలోకపు తండ్రి పోషిస్తూ పోషిస్తున్నాడు. మీరు వారికంటే శ్రేష్ఠులు, వాటికంటే శ్రేష్ఠులు శ్రేష్ఠులు కారా అన్నాడు. అవును. మనము పక్షులు శ్రేష్టమైన కానప్పటికీ అవును. పట్టుకుంటే కొద్దిసేపు కట్టడానికి చచ్చిపోతాడు, చనిపోతాయి. అంత బలహీనమైన పక్షి. అవును. కానీ పక్షులను పోషిస్తున్నాడు, కాకలు పోషిస్తున్నాడు, సకల జీవులు ఆయన వైపు తిరిగి చూస్తున్నాయి, అవును. ఆయన గుప్పిలు విప్పి సాయపడుతున్నాడు. అవును. కానీ మనం వాటికంటే శ్రేష్టం. అవును. ఎందుకు శ్రేష్టం అంటే ఆయన రక్తం చేతి విమోచింపబడ్డాం, అవునండి. ఆయన ఆయన పోలిక చొప్పున నిర్మింపబడ్డాం, ఆయన స్వహస్తాలతో చేయబడి చేశాం. ఈ లోకంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా మన శరీరం పని చేసినా పని చేయకపోయినా మనం రక్షణ పొందాం. నిత్యత్వానికి ఒక దినాన ప్రభుత్వం ఉంటాం, అది శాశ్వతమైనటువంటి రాజ్యం. ఆయన ప్రణాళికలోనికి తీసుకురాబడ్డామన్నా. ఇది గొప్ప సంగతి. నువ్వు ఎంతో ధన్యుడు, లోకంలో ఉన్న వాళ్ళకంటే నువ్వు ధన్యుడు. ఎందుకంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాళ్ళకంటే గొప్పవాడు. కాబట్టి నాగన్న పాల్ గారు, దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించినాడు. నీ పిల్లలను, నీ భార్యను, నీ కుటుంబాన్ని దేవుడు తాను ఏర్పరచుకునేవాడు. దివరాత్రులు ప్రార్థన చేయించుండగా దేవుడు వారి మొర ఆలకించడానికి వాక్యం. కాబట్టి నీ కన్నీళ్ళు, నీ దుఃఖము, నీ పరిస్థితులన్నీ దేవుడు ఎరిగినవాడు. బ్రతికినంత కాలం ఆయన పాదం దగ్గర కూర్చోవడం నేర్చుకోవాలి. అంతే. ప్రభును స్తుతించడం, సమస్తం కొరకు ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు. అది బ్రదర్ నాగన్న పాల్ గారు. థ్యాంక్ యూ అన్న. ప్రార్థన చేస్తాం మరి. ఓకే. వారి ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు. శాశ్వతుడైన దేవుడు, ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా చేయగలిగిన సర్వశక్తిమంతుడు దేవా, పోయిన ఫిబ్రవరి అంతా కూడా జనవరి, ఫిబ్రవరి ఎంతగానో అద్భుతంగా కాపాడుతూ వచ్చినావు. మరి ఎంతో బలీనంగా ఉన్నప్పుడు మరి నీ దాసుడైనటువంటి సోదరుడు నాగన్న పాల్ పిడుసు ద్వారా ఎంతో బాధపడుతూ వచ్చినాడు. అయితే నీవు సహాయపడ్డావు. మరలా మార్చి నెలలో 2వ తారీఖున ప్రవేశపెట్టినందులకై స్తోత్రాలు. అనుదినము పోషిస్తున్నావు, కాపాడుతున్నావు, ఆదరిస్తున్నావు. ఏ మనుషుల ద్వారా సహాయం లేదు, ఆదరించేవారు లేరు, భూమి మీద బలపరిచేవారు లేరు. నీ వైపు చూసినవాడు ప్రభా, నీ వైపు చూడడం ద్వారా నీ వెలుగు కలిగించినావు, తన హృదయానికి నెమ్మది కలిగించినావు, సంతోషాన్ని కలిగించినావు. ప్రభా, నీ వైపు చూసేదానికి ఇచ్చిన కృపావసలను బట్టి అభినందనలు చెల్లిస్తున్నాము. తన భార్య మరియమ్మను ఆశీర్వదించు, తన పిల్లలిద్దరిని దీవించు, తల్లిని జ్ఞాపకం చేసు. ఈ బ్రదర్ మరి తినే ఆహారం, తాగే జలాన్ని దీవించు. ప్రతి అవయవాన్ని సంపూర్ణమైన ఆరోగ్యవంతునిగా నీ శిలువ రక్తం ద్వారా ఇచ్చిన రక్షణ పాప క్షమాపణ బట్టి ఉన్నాను. నీ పునరుజ్జీవమును, పునరుద్ధాన శక్తిని, బలము కలిగించి నెమ్మది దయచేయమని వేడుకుంటూ, సంపూర్ణమైన జ్ఞాపనస్తులతో తాకమని వేడుకుంటూ, యేసు ప్రభుల వారి నామను బట్టి స్తుతించి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్.